హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట. సాటర్డే రోజు మార్నింగే నేను ఇక్కడ టిఫిన్లోకి ఓట్స్ కిచిడి అయితే చేశానండి. ఈ ఓట్స్ కిచిడి అయితే చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా వేరే లెవెల్ అనమాట. కొంచెము జలుబు దగ్గు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కొంచెం ఘాటుగా తినాలనిపిస్తూ ఉంటుంది. ఆ ఘాటుగా తినాలనిపించినప్పుడు ఇలాంటి ఓట్స్ కిచిడి అయితే ట్రై చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పెన్లోకి అయితే ఓట్స్ కిచిడి చేశానండి. ఇక్కడ హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. మార్నింగే డీటాక్స్ వాటర్ తీసుకుంటూ ఉన్నాం కదా మనమైతే. ఆ డీటాక్స్ వాటర్లో భాగంగా లెమన్ వాటర్ అయితే తీసుకున్నాను ఆ రోజు. తర్వాత సాటర్డే కాబట్టి ఇల్లంతా కూడా మాప్ పెట్టేసి అంతా నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఆ రోజు. ఇంకా మనకు నెల వచ్చే నెలసరి అయితే ఉంటుంది కదా, ఆ నెలసరి అంతా అయిపోయిందండి. ఇల్లంతా కూడా మాప్ పెట్టేశాను. ఇంకా తలస్నానం చేసేసి ఇంకా పటాలన్నీ కూడా తుడిచేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను. ముగ్గు తెల్లవారుజామునే పెట్టానండి. ఎప్పుడన్నా పండగలప్పుడు అయితే తెల్లవారుజామునే పెడుతూ ఉంటాను. మామూలుగా అయితే పాపను పంపించిన తర్వాత నేను ముగ్గు అయితే పెట్టుకుంటూ ఉంటాను. నాకు తెల్లవారుజామునే పెట్టాలి అనే సెంటిమెంట్ ఏమీ లేదండి. నాకు ఎప్పుడు వీలుగా కుదిరితే అప్పుడు పెడుతూ ఉంటానండి. ఈ టైంకి ఈ పని చేయాలి, ఆ టైంకి ఆ పని చేయాలని మా ఇంట్లో వారేం పోరు పెట్టారండి నన్ను. నేను ఎప్పుడు వీలుగా కుదిరితే అప్పుడు చేస్తూ ఉంటాను. నా పనులన్నీ కూడా చకచకా చేసుకుంటూ ఉంటాను. ముగ్గు పెట్టేసిన తర్వాత బాబుని అయితే స్కూల్కి పంపించానండి. అందరూ స్కూల్కి వెళ్ళిపోయి ఎవరి తాన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తలస్నానం చేసేసి పటాలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. పటాలన్నీ నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఒక గంట టైం అయితే పడుతుందండి. అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా. అలాగనే ప్రమిదలు ఉంటాయి కదా, ఆ ప్రమిదలను కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. లేదంటే నల్ల మరకలన్నీ అలానే ఉంటాయండి. మనం దీపం పెట్టినా కూడా దీపం పెట్టినట్టుగా ఉండదన్నమాట. అలా ఉంటే నేను నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత టైం అన్నా కానీ నీట్గా క్లీన్ చేసుకొని అంతా ప్రశాంతంగా పెట్టుకుంటానండి. ఇప్పుడు ఈ పనే చేయాలి, అదే చెప్పినా కదా, ఇప్పుడు ఈ పనే చేయాలి, అప్పుడు ఆ పనే చేయాలి, దీపం పొద్దున్నే పెట్టాలి అని ఏమీ పోరుండదండి మా ఇంట్లో అయితే. నాకు ఎప్పుడు వీలుగా కుదురుతుంటే అప్పుడు పెడుతూ ఉంటాను. శనివారం కాబట్టి ఇంకా వెంకటేశ్వర స్వామిని అయితే కొలుచుకున్నానండి. అటు సైడు ఇటు సైడు చెంకుచక్ర దీపాలు అయితే పెట్టేశాను అనమాట. మధ్యలో 2 దీపాలు అయితే పెట్టేశాను. ఇలా ఇంకా ధూపం, దీపం, నైవేద్యం అన్నీ ఉంటాయి కదా. నైవేద్యం కింద అయితే బెల్లము, ఖర్జూరాలు అయితే పెట్టేశానండి, బెల్లం పొడిని. దీపం పెట్టేసి ధూపం వేసేసి నాకు వచ్చిన స్తోత్రాలన్నీ కూడా చదువుకున్నానండి. వెంకటేశ్వర గోవిందనామాలు ఉంటాయి కదా, ఆ గోవిందనామాలని చదువుకుంటూ వెంకటేశ్వర స్వామిని అయితే కొలుచుకున్నానండి. ఇంకా కర్పూర నీరాజనం అయితే పలికేస్తూ ఉన్నాను. ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంక ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. వంటలోకి మునగాకు ఫ్రై అయితే పెట్టానండి, ఉడకబెట్టేస్తూ ఉన్నాను. ఇక్కడ బీరకాయలు అయితే తరిగి పెట్టుకున్నానండి. బీరకాయలు అయితే ఇంకా బీరకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి బీరకాయలు అయితే తరిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 11:15 అయింది. గబగబా వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. గబగబా వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా రైస్ కూడా పెట్టేశాను అనమాట. నాకు కొంచెం వీలుగా లేదు, హడావిడిగా ఉంది అని చెప్పినప్పుడు ఇలా రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి రైస్ అయితే. లేదంటే గిన్నెలో ఉడకబెట్టేస్తానమాట. ఈరోజు హడావిడిగా ఉందని చెప్పేసి ఇలా రైస్ కుక్కర్లో అయితే పెట్టేశానండి. ఇంకా రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను కదా. ఇక్కడైతే బీరకాయలన్నీ తరిగేసి పొయ్యి మీద అయితే వేసానండి, బీరకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి. ఇటు సైడ్ వచ్చేసి మునగాకు తాలింపు పెట్టేశాను చెప్పాను కదండి, పెసరపప్పు మునగాకు తాలింపు అనమాట. ఈ తాలింపు వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్దీ అనమాట. ఫస్ట్ మునగాకును మనము బాగా వాష్ చేసేసి ఉడకబెట్టేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసేసి ఉడకబెట్టేసుకున్న తర్వాత మనం పోపులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అలాగనే ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి బాగా దోరగా వేయించుకున్న తర్వాత ముందుగా ఒక గ్లాసు పెసరపప్పును అయితే నానబెట్టేసుకోవాలండి. నానబెట్టేసుకున్న పెసరపప్పును అయితే బాగా వేగిన పప్పులో వేసేసుకొని కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకోవడం అంటే కొంచెం వాటిలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మెత్తగా అయిపోతాయండి. ఇంకా మనము కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి మునగాకునైతే ఇందులో వేసుకోవాలి.
మునగాకు అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ పెసరపప్పులో కొంచెము మునగాకు అనేది మనం పిసికినప్పుడు వాటర్ అంతా వస్తుంది కదా, ఆ పిసికినప్పుడు మనము మునగాకంతా ముద్దలాగా ఉంటుంది. ఆ ముద్ద అనేది అంతా విడిపోయి ఆకులన్నీ ఆ పెసరపప్పులో కలిసేలా కలిపెట్టుకోవాలండి. అప్పుడు మనకు పెసరపప్పు మునగాకు ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా ఇక్కడ ఇటు సైడ్ అయితే బీరకాయ పచ్చడి చేస్తున్నా అని చెప్పాను కదండి. బీరకాయ పచ్చడిలో కొద్దిగా చింతపండు వేసేస్తే అది కూడా బాగా మెత్తగా అయిపోతుందని చెప్పేసి చింతపండు అయితే వేసేసానండి. చింతపండు వేసేసి బాగా మెత్తగా ఉడికించుకున్నాను. వాటిలో ఉండే వాటర్ కంటెంట్తోనే మెత్తగా అయిపోయినాయండి బీరకాయలంతా. ఈ బీరకాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉందన్నమాట. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే. ఇటు సైడ్ పెసరపప్పు మునగాకు ఫ్రైలో బాగా వేగిపోయిందండి. అంత బాగా కలిసేలా కలిపెట్టేసుకున్నాను అనమాట. తర్వాత కొద్దిగా కారం పొడి, సాల్ట్ అయితే వేస్తూ ఉన్నాను. మీరు కావాలంటే కొబ్బరి పొడి చల్లుకోవచ్చు, మీకు ఏ పొడి కావాలంటే ఆ పొడి చల్లుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను కారం పొడి కొద్దిగా సాల్ట్ వేసేసి కలిపెట్టేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ఆ రోజంతా కూడా పిల్లలు ఇష్టంగా తిన్నారు. కొద్దిగా ఈ పెసరపప్పు అనేది ముంగాల్లాగా వేగుతుందనమాట ఈ తాలింపులో, కాబట్టి మనకు బాగా తింటారండి పిల్లలు కూడా. పెసరపప్పు మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా ఇక్కడ నేను పచ్చడి అయితే చేస్తున్నాను చెప్పాను కదండి, బీరకాయ పచ్చడి. బీరకాయ పచ్చడిలో ముందుగా నేను పచ్చిమిర్చిని అయితే వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. మిక్సీ జార్లో ఆ పచ్చిమిర్చి, అలాగనే కొన్ని వెల్లుల్లిని, అలాగనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి బీరకాయలను కొద్దిగా యాడ్ చేసుకుంటూ సాల్ట్ని యాడ్ చేసుకుంటూ మనము ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఇక్కడ బీరకాయ పచ్చడిని మిక్సీలో పట్టేస్తూ ఉన్నానండి, కొంచెం టైం లేదని చెప్పేసి. మామూలుగా అయితే రోటి పచ్చడిలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను టైం లేదని చెప్పేసి ఇలా మిక్సీలో అయితే వేస్తూ ఉన్నాను, చిన్న మిక్సీ జార్లో. పచ్చడి అయితే ఎంత అద్భుతంగా వచ్చిందంటే అంత అద్భుతంగా వచ్చిందనమాట. నేను ఇంకా మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుంటూ సాల్ట్ని యాడ్ చేసుకుంటూ నేను ఇక్కడ మిక్సీ పట్టేశానండి పచ్చడి అంతా కూడా. కొద్దిగా పోపు అయితే వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ నెయ్యి పోపు అయితే వేసాను అనమాట. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, అలాగనే 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ నేను కూడా యాడ్ చేసేసి పోపు పెట్టేశాను అనమాట. ఆయిల్ వేడైన తర్వాత మనం మినపప్పు, శనగపప్పు అయితే కంపల్సరీగా వేసుకోవాలండి. ఈ మినపప్పు, శనగపప్పు ఆయిల్లో ఫ్రై అయి ఉంటాయి కదండి, అవి మనము తినేటప్పుడు పంట కింద పడుతూ ఉంటాయన్నమాట. అవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పచ్చళ్ళలో అయితే. నేను అవన్నీ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసేసి బాగా వేయించుకుంటున్నానండి ఈ పోపు అంతా. తర్వాత కరివేపాకును కూడా వేసుకొని మనము 2 మిరపకాయలను కూడా తొబ్బు వేసుకొని మనం దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించేసుకున్న తర్వాత మనం పచ్చడి ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. కొద్దిగా లాస్ట్లో అయితే ఇంగువను కూడా యాడ్ చేశానండి. ఈ పచ్చళ్ళలో ఇంగువ కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది. అలాగనే పచ్చళ్ళలో ఇంగువ వేస్తే చాలా టేస్టీగా వస్తూ ఉంటాయి అంటూ ఉంటారు కదండి పచ్చళ్ళన్నీ కూడా. నేను ఇక్కడ ఇంగువనైతే యాడ్ చేశాను 1/2 టేబుల్ స్పూను. ఇప్పుడు ఇంగువ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను చూడండి. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ మీద ఇంగువ అయితే యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి ఇంకా నేను పచ్చడి అంతా కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటూ ఉన్నాను. పచ్చడి అంతా బాగా కలుపుకున్న తర్వాత గిన్నెలోకి టర్న్ చేసుకుంటున్నానండి. ఇలా గిన్నెలోకి టర్న్ చేసుకోవడం వల్ల మనకు పచ్చడి అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట. పచ్చడి అంతా టర్న్ చేసుకున్నాను కదండి. ఇదే గోళంలో కొద్దిగా వేడి అన్నం అయితే కలిపేస్తూ ఉన్నాను. బాబుకి అయితే క్యారీ పెట్టాలి కాబట్టి నేను వేడి అన్నం పెట్టేసి, అలాగనే కొద్దిగా మనం పెసరపప్పు మునగాకు ఫ్రై అయితే చేసాం కదా, ఆ పెసరపప్పు మునగాకు ఫ్రైని కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసి క్యారియర్కి అయితే పెడుతూ ఉంటాను. నేను ఎప్పుడైనా ఇలా చేస్తూ ఉంటానండి, చాలా టేస్టీగా వస్తుంది అని చెప్పేసి. మీరు ఎప్పుడైనా ఇలా కూరలు తీసిన గిన్నెలో అయితే అన్నం కలిపారండి? ఇలా అన్నం కలిపేసి ముద్దలుగా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఆ టేస్ట్ వర్ణాతీతం అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను ఇక్కడ కలిపేసి అలాగనే పెసరపప్పు మునగాకు ఫ్రై కూడా వేసేసి కలిపేస్తూ ఉన్నాను. చెయ్యి అయితే కాలుతూ ఉందనమాట. వేడి అన్నం అప్పుడే అయిందండి. మీలో ఎంతమంది క్యారియర్కి ఇలా అన్నం పెడుతూ ఉంటారండి? కొందరైతే టిఫిన్లు, దోశలు, ఇడ్లీలు ఇలా లంచ్ టైంకి పెట్టేస్తూ ఉంటారు పిల్లలు అడిగారని. అలా పెట్టడం మానుకోండి. ఎందుకంటే మనము మార్నింగు, ఈవినింగ్ ఎలానో టిఫిన్స్ తింటూ ఉంటాము. ఆఫ్టర్నూన్ అన్నా కనీసం రైస్ తినడానికి ట్రై చేయండి. పిల్లలకు అదే అలవాటు చేయండి. రైస్ తినడం వల్ల మనం పప్పు ఇలాంటివన్నీ కలుపుకొని తింటూ ఉంటాము. ఆ పప్పులో పోషకాలు అన్నీ మన బాడీకి అందుతాయి కాబట్టి రైస్ తినడానికి ట్రై చేయండి. రైస్ పెట్టడానికి ట్రై చేయండి క్యారియర్లో. నేను ఇక్కడ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఈవినింగ్ స్నాక్స్లోకి అనపకాయలు అయితే ఉడకబెట్టేస్తూ ఉన్నానండి.
ఈ అనపకాయలు మనం ఉడకపెట్టుకొని తింటే ఇంకా బాగుంటాయండి. ఫస్ట్ తెచ్చిన వెంటనే వాటర్లో వేసేసి నానబెట్టేశానండి. ఎందుకంటే మట్టి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోతాయని చెప్పేసి నానబెట్టేసి 1 అవర్ అటానే పెట్టేశాను. 1 అవర్ నానబెట్టేసిన తర్వాత కుక్కర్లో అయితే వేస్తూ ఉన్నాను. కుక్కర్లో వేయడం వల్ల ఇలా అనపకాయలు అనేవి తొందరగా ఉడికిపోతాయి. ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే ఇలాంటి ఉడకబెట్టినవన్నీ చాలా చాలా హెల్తీగా ఉంటాయన్నమాట. ఈ ఉడకబెట్టిన పప్పుల్లో అయితే పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయండి. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఫ్రై ఐటమ్స్ ఎప్పుడు తింటూ ఉంటాము. వాటర్లో ఉడకబెట్టుకొని తిన్నవి చాలా తక్కువగా తింటూ ఉంటాం కాబట్టి ఎప్పుడైనా ఇలాంటివి ఉడకబెట్టుకోవడానికి ట్రై చేయండి. సీజన్లో దొరికేప్పుడును ఎప్పుడు తింటూ ఉండాలండి. ఇప్పుడైతే నేను అనపకాయలు ఉడకబెట్టేశాను కదా, ఎప్పుడన్నా కందికాయలు కూడా దొరుకుతూ ఉంటాయి. ఆ కందికాయలు కూడా ఇలా ఉడకబెట్టేసుకొని స్నాక్స్ కింద తినేస్తూ ఉంటాము. పిల్లలకు కూడా ఇలాంటి ఉడకబెట్టినవి తింటే పిల్లలకు కూడా పోషకాలు చాలా అద్భుతంగా అందుతాయన్నమాట బాడీకి అనేవి. నేను ఉడకబెట్టినవన్నీ కూడా వాటర్ లేకుండా తీసేసానండి. విజిల్స్ వచ్చిన తర్వాత బాగా చక్కగా ఉడికిపోయాయి అనమాట 6 విజిల్స్కే. నేను ఉడకబెట్టేసరికి పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే వాళ్ళకు స్నాక్స్ కింద పెట్టేస్తూ ఉన్నాను. అందరం కలిసి తింటూ ఉంటామండి ఇలాంటి స్నాక్స్ అయితే. ఎందుకంటే ఒలుచుకుంటూ వాళ్ళు చెప్పిన కబుర్లు వింటూ మేము ఇలా ఒలుచుకొని తింటూ ఉంటామన్నమాట. బాబుకైతే పెట్టేశానండి, నేను పెట్టేసుకుంటూ ఉన్నానన్నమాట ఇక్కడ. పిల్లలు ఇలా ఉడకబెట్టుకొని తినడం వల్ల వాళ్ళు కూడా ఒలుచుకునేది ఎలా అనేది తెలుస్తూ ఉంటుందండి, ఒలుచుకొని తినేది ఎలా అనేసి. మా బాబు అయితే ఇలా ఒలుచుకోవాలని చెప్తూ ఉన్నాడు నాకైతే. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి.